IVF ట్రీట్మెంట్స్ పై 20,000 డిస్కౌంట్. డాక్టర్ కన్సల్టేషన్ మరియు అల్ట్రాసౌండ్ స్కాన్ ఉచితంగా అందిస్తున్నారు. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. అండి మీ పేరు? నా పేరు ప్రసాద్ అమ్మ. ఏం చేస్తుంటారండి? నేను సివిల్ ఇంజనీర్ అండి. మరి ఎలా ఉందండి ప్రస్తుతం ప్రభుత్వ పరిపాలన? ఇప్పటి వరకు అయిపోయింది, ఇప్పటి వరకు జరిగింది ఇది. మరి ఈసారి కనుక అసలు ఎవరు వస్తే బాగుంటుంది? పేద ప్రజలకైనా అసలు మీరు ఒక ఎడ్యుకేటెడ్గా అసలు ఎవరు వస్తే బాగుంటుంది? ఎవరు వస్తే ఏపీకి మంచి జరిగిద్ది, పేదలకు కానీ అన్ని వర్గాల వాళ్ళకి మంచి జరిగిద్ది అనుకుంటున్నారు? ఏ ప్రభుత్వం అయితే అసలు బాగుంటుంది, అభివృద్ధి జరిగిద్ది అనుకుంటున్నారు? 100% వైసీపీ వస్తేనే బాగుంటుంది అనుకుంటున్నాను. ఎందుకని వైసీపీ అనుకుంటున్నారు? మరి వైసీపీ వచ్చిన తర్వాత అసలు అభివృద్ధి లేదంటున్నారు కదండి. సంక్షేమం ఇస్తున్నారు కానీ అభివృద్ధి లేదు, కంపెనీలు లేవు, ఉద్యోగాలు లేవు యువతకు అంటున్నారు కదండి. ఇప్పుడు మన విజయవాడలో చూసుకున్నట్టయితే కృష్ణలంక వాల్ కట్టిందంతా మరి టీడీపీయా, వైసీపీయా? వైసీపీయే కట్టింది కదండి. మరి బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ చేసింది వైసీపీయే కదండి. మరి బుడమేరు వైపు మరి వాల్ కట్టింది వైసీపీయే కదండి. అభివృద్ధి లేపటం ఏంటి? మరి ఇంతమంది వాలంటీర్లకు ఉద్యోగాలు ఇచ్చింది ఎవరు? ఇంతమందికి సంక్షేమ పథకాన్ని పొద్దున్నే ఉదయం వెళ్ళి పెన్షన్లు ఇస్తుంది ఎవరు? మరి అమ్మఒడి ఇస్తుంది ఎవరు? ఇవన్నీ సంక్షేమ పథకాలే కదండి. ఇప్పుడు చదువు బాగుంటే నాడు నేడు బడిలు పెట్టింది ఎవరు? నవరత్నాల్లో ఏది మిస్ అయింది? మరి చంద్రబాబు నాయుడు ఏం చేశాడు? చెప్పండి, మీరు చెప్పండి. చంద్రబాబు ఏం చేయలేదంటారా చంద్రబాబు నాయుడు గారు ఏపీకి? చంద్రబాబు నాయుడు ఒక 420, అతనికి జబర్దస్త్ ఆర్టిస్టులు, దత్తపుత్రుడు వీళ్ళందరూ కలిసి ఆయన ఎక్కేసుకొని నెత్తి మీద ఎక్కి తొక్కించుకుంటున్నాడు. వాడు రాక్షస రావణాసుడు అంటాడు. అలాంటి రావణాసుడికి రాముడికి చాలా తేడా ఉండిద్దండి. అది ఎందుకు రాక్షసుడు అనుకుంటున్నారండి? కానీ పేదలకు ఏదైనా మంచి జరిగిందంటే అది కేవలం టీడీపీ ప్రభుత్వంలోనే అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అనేక సభల్లో చెప్తున్నారు కదండి. పేదల జీవితాలన్నీ నాశనం అయిపోయినాయి జగన్ వచ్చిన తర్వాత అంటున్నారు కదండి. ఏమండి, మీకు మేము ఆల్రెడీ క్యాప్షన్ ఇచ్చాం. పేదల పార్టీ మాది, ప్రతిపక్షాల పార్టీ కానీ పెత్తందారులు వాళ్ళు. ఎందుకని పేదల పక్షానే జగన్ గారు ఎందుకని పేదల పక్షానే ఉన్నారంటారు? మీరు గ్రామాల్లోకి వెళ్తే మరి ఎవరు చూసినా కూడా మరి పేదవాళ్ళు ఉంటారు కానీ ఉన్న వాళ్ళు ఎవరు ఉంటారు కదండి. ఉన్న ఇల్లు 1-2 ఉంటాయి. మరి ఎక్కడ చూసినా మరి జగన్ గారి మీరు ఒక మాట అండి, నాకు ఎవరైతే నేను మంచి చేస్తే మాత్రమే ఓటేయండి అని చెప్పాడు. అలా చెప్పి చంద్రబాబు నాయుడు ఎందుకు చెప్పలేకపోతున్నాడు? అంత అభివృద్ధి చెందినోడైతే చంద్రబాబు నాయుడు నేను అభివృద్ధి చేశాను నాకు ఓటేయండి అని అడగాలి కదండి. మరి జగన్ గారు ఏం చెప్తున్నాడు? నేను అభివృద్ధి చేస్తే గానా మీ ఇంట్లో ఏదైనా సరే మంచి జరిగితేనే నాకు ఓటేయండి అన్నాడు. లేకపోతే ఓటేద్దని చెప్తున్నాడు. అది గట్స్ మాకున్న మా నాయకుడికున్న జగన్ గారికి ఉన్న సత్తా అనమాట. అలాంటి సత్తా మరి చంద్రబాబు నాయుడు లేదే, ఈ 420కి లేదే. మరి ల్యాండ్ మాఫియా చేశారు, ల్యాండ్ పుల్లింగ్లు చేశారు. మరి అమరావతిలో చూసుకుంటే మరి అది డెవలప్ చేస్తా ఇది డెవలప్ చేస్తా అన్నారు. వాటిలో 14 గజాలు ఒక ఎకరం తీసుకొని 14 గజాలు తీసుకున్నారు. ఆ మురళీమోహన్, రామకృష్ణ వెంచర్స్ ఇల్లే ఉన్నారు కదండి. టిట్కో ఇల్లు 420 అక్కడ తినేశారు. మరి ల్యాండ్లు చూస్తే అమాయకమైన పొలాలు లాగేసుకున్నారు. దేంటి 50,000 రూపాయల లెక్కన కౌలు ఇస్తారని చెప్పి ఆ కౌలు డబ్బులు కూడా ఎక్కొట్టేశారు. లాస్ట్ ఏదో ఓట్ల ఎలక్షన్ గెలుద్దామని చెప్పి 10,000 ఇస్తే గెలుస్తారండి? మీకు చంద్రబాబు నాయుడు చేసిన మేలే అయితే 151 సీటు మాత్రం వచ్చేది కాదు. మరి 23 సీట్లకే మీరు పరిమితం అయ్యారంటే దానికి ఆలోచించుకోండి. అంటే ఈ ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారిని చూద్దాం అనుకున్నారు కానీ ఈయన కూడా అలాగే చేశారు. అంటే రేట్లు పెంచేశారు, కరెంటు బిల్లులు పెంచేశారు, ఇసుక మాఫియా చేశారు, ఇంకా అనేకమన్నీ చేశారని చెప్పేసి అంటున్నారు కదండి. ఏమండి, నాకు తెలిసి నేను 2004 ఎలక్షన్ నుంచి వస్తున్నా. 2004 చూసా, 2009 చూసా, 2014 చూసా, 2019 చూసా, ఇప్పుడు 2024 చూస్తున్నా. మరి 2004లో ఒక కూలికి వెళ్తే 100 రూపాయలు, ఇప్పుడు ఒక కూలియోడు వెళ్తే 750 రూపాయలు. ఇంకేంటండి పెంచేది? అప్పుడు 1500కి వేసుకొచ్చేది. 2004లో 3000కి వచ్చేది, 2009లో 3000కి వచ్చేది, 2014 5,000కి వచ్చింది, 2019లో మీరు ఆలోచించుకోండి. రేట్లు పెరుగుతున్నాయి, కూలీ ఖర్చులు పెరుగుతున్నాయి, మొత్తం పెరుగుతుంది. ఇలాంటప్పుడు ఆయన పెంచేదే ఉందండి? సెంట్రల్ పెంచుతుంది ఇదంతా. మోడీ గారు పెంచుతున్నాడు. మరి అలాంటి మోడీ గారితో నువ్వు కదా కలిసింది కూటమని చెప్పి ఆ పువ్వు నువ్వేగా పెట్టుకుంది పక్కన. ఇంకేంటండి ఈయన పెంచడం ఏంటండి అసలు? చెప్పండి మీరు. కానీ ఏనే పెంచుతున్నారు. కానీ ఇంకొకటండి, ఇప్పుడు ఉద్యోగాల విషయానికి వచ్చేసరికల్లా ఇప్పుడు అభివృద్ధి కంపెనీలు కావాలి, ఐటీ కంపెనీలు కావాలి ఏపీకి కూడా. కానీ అది ఐటీ రావాలంటే అది కేవలం చంద్రబాబు నాయుడు గారికే సాధ్యమైంది. హైదరాబాద్ని డెవలప్ చేసింది ఆయనే, ఐటీ కంపెనీలు తీసుకొచ్చింది ఆయనే అంటున్నారు. మరి ఈసారి కనుక చంద్రబాబు నాయుడు గారిని గెలిపిస్తే ఐటీ వస్తుంది అంటున్నారు కదండి. ఏమండి, చంద్రబాబు నాయుడు 2014లో గెలిచాడు. మరి 2014 నుంచి 2019లో ఎన్ని ఐటీలు ఇక్కడ కంపెనీలు పెట్టాడు? ఒక్క ఐటీ కంపెనీ పేరు చెప్పండి. మరి అంత అభివృద్ధి చేసేవాడు అయితే అప్పటి నుంచి ఏం అభివృద్ధి చేశాడు ఆయన? మరి ఏం కంపెనీలు ఆయన పెట్టాడు? అదేంటండి 600 కంపెనీలు తీసుకొచ్చామన్నారు, ఒక కంపెనీ కూడా లేదండి ఏపీలో.
600 కంపెనీలు అంటే జాడీలు, పచ్చళ్ళు, బంతులు ఈ కంపెనీలు కాదండి కావాల్సింది. సాఫ్ట్వేర్ కంపెనీ చెప్పండి. 670 ఉంటే మనం హైదరాబాద్ వెళ్ళి ఈ దుస్థితి ఏంద్రా బాబు అని చెప్పి అనుకునే వాళ్ళు కాదు కదా. జగన్ గారు వచ్చిన తర్వాత ఇంట్లో ఖాళీ కూర్చుని వ్యవస్థ మారిపోతుంటే వాలంటరీ వ్యవస్థని పెట్టి వాళ్ళకు ఒక ఇది చూపించి ఖాళీగా లేకుండా వాళ్ళ మైండ్ డైవర్షన్ చేసి అభివృద్ధిని చేసింది జగన్ గారు. చంద్రబాబు నాయుడు వ్యవస్థలో మేము గ్రామ సచివాలయ దగ్గరికి వెళ్ళి ముసలోళ్ళతో సహా వాళ్ళకి రోగం ఉన్నా రొప్పు ఉన్నా వాళ్ళ ఇల్లు వచ్చేవాళ్ళండి. ఇప్పుడు నీ ఇంటి దగ్గరికి వెళ్ళి తెల్లవారుజాము 4 గంటలకు వచ్చి పెన్షన్ ఇస్తున్నారు. అది అభివృద్ధి అంటారా, ఇది అభివృద్ధి అంటాడా? వాళ్ళకి మా తెలుగుదేశం వాళ్ళు ఏం చేసేవాళ్ళు, జన్మభూమి కమిటీలో ఉన్న వాళ్ళని వేసుకునేవాళ్ళు. వాళ్ళేంటి నీకు పెన్షన్ రావాలంటే ఒక 10,000 ఇస్తే ఇస్తాము, ఒక 5,000 ఇస్తే ఇస్తాం అన్నారు. జగన్ గారు ఏంటి బటన్ కొట్టిన నీ అకౌంట్లో పడిపోతున్నాయి. ఇలాంటి అభివృద్ధిగా ఇంకేం కావాలమ్మా మనకు చెప్పండి. ఓకేనండి. మరి ఈసారి ఎలాగైనా సరే జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలని చెప్పేసి 3 పార్టీలు పొత్తులో వస్తున్నాయండి. మరి ఓడిస్తారంటారా? మరి పవన్ కళ్యాణ్ గారు ఆయన కూడా చూసినట్టయితే సీఎం అవటం కాదు నా లక్ష్యం, జగన్ని గద్దెదించడమే నా లక్ష్యం అంటున్నారు కదండి. ఎవరండి పవన్ కళ్యాణ్ గారు. వాడి గురించి మాట్లాడకుండా మనం అనవసరండి. ఆడు పేడ ఆర్టిస్ట్ ఆడు ఒకటి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు తెచ్చుకున్న దత్తపుత్రుడాడు, మోడీకి తొత్తాడు. అలాంటోడు మరి ఇక్కడ 2014 వేసినప్పుడే ఆడికి ఒక్క సీట్ వచ్చింది. ఆ ఒక్క సీటు 2019లో ఒక్క సీట్ వచ్చింది, అది రాపాక గారి సీటు. మరి ఒక్క సీట్ని కాపాడుకోలేనివాడు ఇంకో 175 సీట్లు ఏం కాపాడతాడు? 170 సీట్లు ఉన్నవాడు ఏం గద్దె దించుతాడు? ఈడి సీటే కాపాడుకోలేపాడు, ఇంకా ఆయన సీట్ ఏం దించుతాడు? 2 మొన్న తెలంగాణలో ఎలక్షన్ జరిగినాయి, ఈయన పార్టిసిపేట్ చేశాడు, ఒక్కటన్నా వచ్చిందా? కుర్రకారులంతా ఏదో మాట్లాడారు, మా పవన్ కళ్యాణ్ వస్తే మేము దేవుడు సూర్యుడు, మేము కళ్ళల్లో పెట్టుకొని చూస్తాం, గుండెల్లో పెట్టుకొని చూస్తాం, మా రక్తం కోస్తే పవన్ కళ్యాణ్ కనిపిస్తాడు. ఇలాంటి సొల్లు మాటలంతా వద్దండి. అర్థమైందా? జగన్ గారికి ఒకసారి బయటికి వెళ్ళండి, ఎంత ప్రపంచం కనిపిస్తుందో, జగన్ గారి తరపున ఎవరు నిలబడుతున్నారో, జగన్ గారి తరపున ఏముందో, జగన్ గారు చేసిన అభివృద్ధి ఎలా ఉందో మీరే చూడండి. అది ఇంకేంటండి, ఒక ఎంపీ ఒక ఎస్సీ అభ్యర్థికి ఎంపీ టికెట్ ఇచ్చాడు, ఒక ఎస్సీ అభ్యర్థికి ఎంపీ టికెట్ ఇచ్చాడు, 2 హోమ్ మినిస్టర్ ఎస్సీలకు ఇచ్చాడు. ఇంతకన్నా జగన్ గారి గురించి మాట్లాడుకుంటే ఏముందమ్మా? దేవుడు అండి జగన్ గారు. ఎస్సీ ఎస్టీలని కళ్ళల్లో పెట్టుకుని దేవుడు, మైనారిటీస్ని ఇప్పుడు దాకా ఏ సీఎం పెట్టుకోవాలా? రాజశేఖర రెడ్డి గారి బిడ్డ అనిపించుకున్నాడు. పవన్ కళ్యాణ్ గారు అక్కడ 420 ఆడి పిఠాపురం లేదు పీకుతానన్నాడు, ఆడి పీకేది లేదు సచ్చేది లేదు. ఈ జబర్దస్త్ వాళ్ళు ఎంత ఉన్నారు, ఆదిగాడు, బోదిగాడు, సూదిగాడు, ఆడు ఒంగోలు నుంచి వచ్చి పిఠాపురంలో ఏం పీకుతాడమ్మా? ఆడికి దమ్ముంటే, ఆడికి ధైర్యం ఉంటే ఆడిని ఒంగోలులో నిలబడమనండి, గొడ్డలిప్పి కొడతారు మా ఒంగోలు వాళ్ళంతా. విజయవాడలో నిలబడండి, ఆడికి సీటు లేకుండా పోయిద్ది. పవన్ కళ్యాణ్ వ్యక్తి ఒక 420 నా కొడుకు. ఎందుకంటే జనసేన పార్టీని మేదేసుకొని ఈ ఎన్టీఆర్ జిల్లాలో తిరిగిన పోతిన మహేష్నే పక్కకు దోసేసాడు. అలాంటిది వీళ్ళంతా ఎంత అండి, అవసరానికి వాడుకునేవాడు. పెళ్ళం బిడ్డలను వదిలేసి వచ్చానన్నాడు. ఆడు ఫస్ట్ కాడి నుంచి పెళ్ళాన్ని వదిలేస్తాడు. ఫస్ట్ పెళ్ళాన్ని వదిలేశాడు, 2వ పెళ్ళాన్ని వదిలేశాడు, 3వ పెళ్ళాన్ని వదిలేశాడు. ఆడి పని అదే కదా, నా పెళ్ళం బిడ్డలు వదిలేసేయటం ఏంటి? ఆడి ధర్మమే పెళ్ళాన్ని వదిలేయటం.